ఎందుకంటే రాజమౌళికి హీరో అవసరం లేదు. ఈ కనిపింది. అలాగే మదర్ సెంటిమెంట్. మనం మహాభారత సినిమా చూసుకున్నట్టయితే సో ఇప్పటివరకు ఇండియాలో 600 కోట్లు 500 కోట్లు దాటలే ఈ సినిమా కూడా. పెద్ద ఛాలెంజ్ మూవీ అని చెప్పాలి. అవతారు, టైటానిక్ ఇవన్నీ పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్, అవెంజర్స్, హాలీవుడ్ యాక్టర్స్ చేస్తారా, విలన్స్, విఎఫ్ఎక్స్. హలో ఫ్రెండ్స్, సో ఈ ఛానల్కి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేది ఇంట్రెస్టింగ్ టాపిక్. సో రోజుకు అప్డేట్ వస్తుంది, నేనేం చేయలేను. సో రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి. సో రాజమౌళి గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. ఎందుకంటే రాజమౌళికి హీరో అవసరం లేదు. ఈగను పెట్టి సినిమా తీయచ్చు, ఇంకొక జంతువు పెట్టి సినిమా తీయచ్చు. సో రాజమౌళి ఎప్పుడు హీరోని తయారు చేస్తాడు, హీరోకి పేరు స్టార్డమ్ తీసుకొస్తాడు. సో మిర్చి సినిమాతో రెబల్ స్టార్ని ప్యాన్ ఇండియా స్టార్ చేసిన రాజమౌళి, ఎన్టీఆర్ని ప్యాన్ ఇండియా స్టార్ చేసిన రామ్ చరణ్ని ప్యాన్ ఇండియా స్టార్ని చేసిన ఏకైక డైరెక్టర్ రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి. సో ఎస్ఎస్ రాజమౌళి మైథాలజీ స్పెషలిస్ట్. ఎందుకంటే మన రామాయణం, మహాభారతం, భాగవతం ఇతిహాసాలన్నీ మొత్తం చదివేశాడు చిన్నప్పటి నుంచి. అవి బుక్స్ అంటే చదివి అందుకే సినిమాలో ప్రతి ఒక్క దాంట్లో ఒక రామాయణం, మహాభారతం, ఒక హనుమాన్, ఏదైనా మైథాలజీ రిఫరెన్స్ ఉంటుంది. అలాగే మదర్ సెంటిమెంట్. మనం మహాభారత సినిమా చూసుకున్నట్టయితే, మహాభారత సీరియల్ అయితే అందులో కుంతిమాత ఉంటుంది. కుంతిమాతకు 5 పాండవులు. సో అట్లా సెంటిమెంట్ ఉంటుంది. మీరు ఆ వెబ్ సిరీస్ చూస్తే సీరియల్ ఉంటుంది, అది మనకు హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది. అది చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఒక అమ్మ అంటే. సో ఆ రేంజ్లో ఒక సెంటిమెంట్. బాహుబలిలో అమ్మ సెంటిమెంట్, ఆర్ఆర్లో అన్నదమ్ములు, ఫ్రెండ్స్, ఇక ఛత్రపతి, విక్రమార్కుడు, నాన్న బిడ్డ, ఏ సినిమా వేసుకున్నా ఎమోషన్. సో అందుకే రాజమౌళి పెట్టిందే పేరు హిట్. సో ఎందుకంత హిట్ అంటే స్టోరీ టెల్లింగ్. సో అతను చెప్పే విధంగా స్టోరీ టెల్లింగ్ ఇంకెవరు చెప్పరు. సో అందుకే ఈ సినిమా దాదాపు 1200 కోట్ల బడ్జెట్ అవుతుంది అంటున్నారు. సో ఇప్పటివరకు ఇండియాలో 600 కోట్లు 500 కోట్లు దాటలే ఈ సినిమా కూడా. సో ఈ సినిమా బడ్జెట్ స్టార్టింగ్ 800 కోట్లు వస్తుంది స్టార్ట్, కానీ ఇది 1200 కోట్లగా వెళ్తుంది అంటున్నారు. ఎందుకంటే ఇది ఒకే టైంలో ఇండియాలో కాకుండా హాలీవుడ్లో కూడా సినిమా రిలీజ్ అవుతుంది అంత పెద్ద బడ్జెట్ పెడితే. ఎందుకంటే ఇందులో విఎఫ్ఎక్స్, భారీ విఎఫ్ఎక్స్ ఉంటాయి. అవి రియలిస్టిక్. ఎవ్రీ ఫైట్ మన అవతార సినిమా చూసాం కదా ఎంత రియలిస్టిక్ ఉంటాయో. సో నాకు తెలిసి ఆ టెక్నాలజీ ఈ సినిమాలో వాడతాడు. అందుకే ప్రతి సీను, ప్రతి డైలాగు, ప్రతి బ్యాక్గ్రౌండు, ప్రతి ఎనిమల్, ప్రతి చెట్టు, ప్రతి ఆకు రియలిస్టిక్గా ఉండాలి. సో మనకు కొత్త విజువల్. ఎందుకంటే ఏ వచ్చింది కాబట్టి కొంచెం ఆర్టిఫిషియల్ ఎక్కువైంది కాబట్టి అవతార్ రేంజ్లో చాలా ఖర్చు పెట్టి ఒక రియలిస్టిక్, అల్ట్రా రియలిస్టిక్ 3D వర్షన్ 4D వర్షన్లో చూపిస్తారనుకుంటున్నాం. ఎందుకంటే అంటే డీటెయిల్స్గా ఉంటాయి రాజమౌళి సినిమాలు. అందుకే ఇది పెద్ద ఛాలెంజ్ మూవీ అని చెప్పాలి. అవతారు, టైటానిక్ ఇవన్నీ పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్, అవెంజర్స్. సో ఈ సినిమాను కూడా అలానే చేస్తున్నాడు. సో ఇందులో మహేష్ బాబు, రాజమౌళి, సో ఇంకా ప్రియాంక చోప్రా చాలామంది యాక్ట్ చేస్తున్నారు. సో ఇంకా అందరి వివరాలు ఇంకా రాలే. సో ఈ సినిమాపై అంత హైప్ ఉంది. డెఫినెట్గా రాజమౌళికి త్రిబుల్ వల్ల హైప్ వచ్చింది. సో నెక్స్ట్ సినిమా ఎస్ఎంఎం 29 కూడా అంత హైప్ వస్తుంది. సో ఇండియాలో ఎంతవరకు 1000 కోట్ల బడ్జెట్ ఎవరు పెట్టలేదు. పెడితే 1000 కోట్ల ఫస్ట్ సినిమా బాహుబలి 2, సెకండ్ సినిమా త్రిబుల్. ఆ తర్వాత కేజీఎఫ్, పఠాన్ అన్నీ. సో రాజమౌళి బ్రాండ్ నాకు తెలిసి 3000 కోట్లు వసూలు చేయాలి టార్గెట్. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు చేద్దాం కూడా అంటే మొత్తం ఈ సినిమాకి 5 సంవత్సరాలు. 2023 నుంచి 2024 2 సంవత్సరాలు స్క్రిప్ట్ వరకు మొత్తం పూర్తయింది. ఈ 2025 జనవరిలో షూటింగ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఒడిస్సాలో జరిగింది, ఫారెన్లో జరుగుతుంది. సో తర్వాత హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అని చూస్తున్నారు. నాకు తెలిసి ఇదే ఇయర్లో టీజర్ ఉంటుందని కథనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2026 ఎండింగ్ అన్న 2027, 2028 ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 రిలీజ్ అయ్యాలని చూస్తున్నారు. దాదాపు 4-5 గంటల వర్షన్ సినిమా మొత్తం అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ పార్ట్ 2020లో రిలీజ్ చేస్తారు. మేబీ ఎప్పుడైనా కావచ్చు. సో ఒక టీజర్ రిలీజ్ చేస్తే వాటి సినిమా అనేది రాజమౌళి చెప్తాడు. సో డెఫినెట్గా ఆ రేంజ్ విజువల్స్ ఉంటాయి. సో అదే కోరుకున్నది.
ఈ 1200 బడ్జెట్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో. ఎందుకంటే తన విలన్ని ముఖ్యం. హాలీవుడ్ యాక్టర్స్ చేస్తారా, విలన్స్, విఎఫ్ఎక్స్, సీజీ వర్క్, డిజైన్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ సెట్స్. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ సినిమాకి. సో అది రాజమౌళి అందులో అది దిట్ట, ఎక్స్పర్ట్ అని చెప్పాలి. సో చూద్దాం ఈ సినిమా ఇంకా అప్డేట్స్ ఏముంటో తెలుసుకుందాం. సో ఈ ఛానల్కి కొత్త లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.